ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకము నుండి తిరిగి వచ్చి తన సంఘమును కొనిపోయిన తర్వాత కొంతకాలం పాటు ప్రపంచం తుఫాను ముందు ఉండే నిశ్శబ్దంలో నెమ్మదిగా ఉంటుంది. ఆ సమయంలో మధ్యప్రాచ్యంలో 10 రాజ్యాల రాజకీయ కూటమి ఏర్పడుతుంది. అప్పుడు చాకచక్యముగా ఇతరులను తన వశం చేసుకునే శక్తి కలిగిన ఒక నాయకుడు బయలుపడతాడు. అతడు మొదటగా ఆ 10 రాజ్యాలలో 3 తన అధికారం కిందికి తెచ్చుకొని ఆ తర్వాత కొంతకాలానికి మిగిలిన ఆ 7 రాజ్యాలను కూడా తన ఆధిపత్యంలోనికి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ప్రపంచం 7 సంవత్సరముల పాటు అంతకు ముందు ఎన్నడూ ఎరగని శ్రమలకు గురవుతుంది. ఈ 7 ఏళ్ల శ్రమలు ఒక వరుస క్రమంలో జరుగుతాయి. మొదటగా 7 ముద్రల శ్రమలు, తర్వాత 7 బూరల శ్రమలు, చివరిగా 7 పాత్రల శ్రమలు ఇలా భూమిపై సంభవిస్తాయి. ఈ శ్రమలను ధ్యానించే ముందు 2 విషయాలను మనం గ్రహించాలి. మొదటిగా, ఈ శ్రమలకు పచ్చ జెండా ఊపేది ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. యేసు ప్రభువు ప్రేమామయుడు గనుక అలాంటి శ్రమలను ఎందుకు పంపుతాడని మనం అభ్యంతరపడడం సహజమే. అయితే కృపామయుడుగా విమోచకుడైన గొర్రెపిల్లగా ఉన్న ఆయన తన రక్షణ మార్గాన్ని తృణీకరించిన వారిపై కఠినమైన చర్య తీసుకోవడం ప్రపంచ చరిత్రలో ఆఖరి ఘట్టం. శ్రమల కాలంలో నశించిన వారిపై గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వరదలా ప్రవహిస్తుంది. ఈ మాటలు వింటున్న నీవు ఇప్పటి వరకు రక్షించబడకపోయినట్లయితే యేసు ప్రభు ఉగ్రత కుమ్మరింపబడని ఈ కృపాయుగంలోనే ఈ సువార్తను నమ్మి ఆయనను నీ రక్షకునిగా అంగీకరించుట ఎంతో మేలు. రెండవదిగా, ఈ శ్రమల కాలంలో కూడా ఒక్కో శ్రమ ఒక వరుస క్రమంలో భూమిపై సంభవిస్తాయి. అల్లకల్లోల పరిస్థితుల్లో ఈ లోకం కొట్టుమిట్టాడే రోజుల్లో కూడా దేవుడు ఈ ప్రపంచంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ముందుగా 7 ముద్రల శ్రమలను గురించి తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు 7 ముద్రల గ్రంథమును విప్పుటతో ఈ శ్రమలు ప్రారంభమవుతాయి. 7వ ముద్ర విప్పబడుటతో 7 బూరల శ్రమలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 7వ దూత బూర ఊదినప్పుడు 7 పాత్రల శ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా 7 ముద్రల శ్రమల కంటే 7 బూరల శ్రమలు, 7 బూరల శ్రమల కంటే 7 పాత్రల శ్రమలు ఒక దానిని మించి ఒకటి తీవ్రంగా ఉంటాయి. మొదటి ముద్రను యేసుక్రీస్తుల వారు విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చుండియున్న ఒకడు జయించుటకు ఈ భూమి మీదికి వస్తాడు. అతడు ఎవరో కాదు, అతడే క్రీస్తు విరోధి. యేసు ప్రభువు కూడా తెల్లని గుర్రం మీదనే ఈ భూమి మీదికి వస్తాడని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినట్టుగానే ప్రారంభంలో క్రీస్తు విరోధి కూడా ప్రభువు వలనే శాంతికి కర్తను నేనే అన్నట్టుగా నటిస్తూ వస్తాడు. అప్పుడు ప్రపంచమంతా ఇతడే క్రీస్తు అని నమ్మి అతని మాటలకు మోసపోయి అతడిని వెంబడిస్తుంది. 2వ ముద్రను యేసు క్రీస్తుల వారు విప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం భూమి మీదికి వస్తుంది. అప్పుడు భూమి మీద నివసిస్తున్న మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను గనుక 2వ ముద్రను యేసు క్రీస్తుల వారు విప్పినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం సంభవిస్తుంది. 1918లో ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధంలో 1,000,000 మందికి పైగా మరణించారు. దానికి రెట్టింపు మంది క్షతగాత్రులయ్యారు. ఆ యుద్ధం ఫలితంగా సంభవించిన రక్తపాతం ప్రపంచ సమాజంలో నిరాశ నిస్పృహలను పెంపొందించింది. అనేక సామ్రాజ్యాలు ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. రష్యా సామ్రాజ్యం ఫిన్లాండ్, ఈస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్ రాజ్యాలుగా విడిపోయింది. ఆస్ట్రియా హంగరీ సామ్రాజ్యం చెకోస్లోవేకియా, యుగోస్లావియా, హంగరీ ఆస్ట్రియాలుగా విడిపోయింది. యుద్ధం ఫలితంగా సోదర దేశాలే ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలు, అవమానాలు జర్మన్ దేశస్థుల్లో ప్రతీకార వాంఛను పెంచాయి. నాజీ ఉద్యమానికి, హిట్లర్ నిరంకుశత్వానికి ఆ రోజే బీజాలు పడ్డాయి. 2వ ముద్ర ఫలితంగా ఏర్పడిన యుద్ధం అనేక రాజ్యాలలో అసంతృప్తిని, ప్రతీకారాన్ని పెంచుతుంది.
అంత్యక్రీస్తు కూడా హిట్లర్ వలనే తన నిరంకుశ పాలనకు ఆ సమయంలో పథకాలు వేస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో 40 దేశాలు పాల్గొనగా 50 కోట్ల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మృతులలో సామాన్య పౌరులు 10% మాత్రమే కాగా, రెండవ ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి ఇది 50% పెరిగింది. అయితే రెండవ ముద్రను యేసుక్రీస్తుల వారు విప్పినప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు ఆ యుద్ధంలో సైనికుల కన్నా సామాన్య పౌరులు ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోతారు. ఈ కారణం చేత భూమిపై సమాధానం కనుమరుగవుతుంది. ఇప్పటి వరకు 2 ముద్రలను గురించి మనం తెలుసుకున్నాము. మరొక వీడియోలో మిగిలిన 5 ముద్రలను గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.